నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 16 శనివారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. మార్చర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మార్చర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ద్వారా దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నన్ను దర్శించువా, నాతో మాట్లాడవా, నాకు ఇంకా ధైర్యం సరిపడట్లేదు, నీ వాగ్దానము బలమైన మాట నాకు అనుగ్రహించని పేదాయిపడి యేసయ్యని అడుగుతున్నావు. దేవుడిని మనవి ఆలకించి నీకు ఇస్తున్న గొప్ప జవాబుని మరి నువ్వు రిసీవ్ చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 13లో సెకండ్ లైన్ మనం చూస్తే, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మొదటి నుండి చదివితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. పరిశుద్ధమైన ప్రభుత్వం ద్వారా ముద్రించబడిన మనిషివి నీవు. ఆయన వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం అంటే, ముద్రించబడినటువంటి ఆత్మ ఏంటంటే, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. బాగా గమనించండి, వాగ్దానం చేయబడిన ఆత్మ, వాగ్దానం చేయబడే ఆత్మ ద్వారా ముద్రించబడ్డారంటే, ఈ వాగ్దానము ప్రామిస్ దేవుడు చేశాడు అంటే ఆయన నమ్మదగిన వాడు. నీకు మాట ఇచ్చాడు. ఏమనండి, నాకు మాట ఇచ్చారు కానీ ఆ వాగ్దానాలన్నీ, ఎన్ని వాగ్దానాలన్నీ అన్నీ రాసుకుంటున్నాను, ఎందుకు నాకు ఇంకా ఈ కన్నీరు, ఎందుకు నాకు ఈ బాధ, ఇంకెప్పుడు చూస్తాను అని అనుకుంటున్నావా?
నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు రాసుకున్న వాగ్దానాలు, నీ గుండెలో దాచుకున్న దేవుని మాట వాగ్దానము నిరర్ధకము కాదు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. ఇక్కడున్న ప్రభుత్వాలు మాట తప్పొచ్చేమో కానీ దేవుని యొక్క రాజ్య సింహాసనం మీదనున్నవాడు, అగ్ని జ్వాలలు కన్నులను కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు, మహాపరిశుద్ధుడు నీకు ఇచ్చిన మాట వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. ఆయన నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీవిస్తానన్నాడు, దీవించి తీరుతాడు. అంతే. ఆయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. బాగు చేస్తున్నాడు, బాగు చేస్తాడు. నువ్వైనా మాట తప్పుతావేమో, మర్చిపోతావు ఆలస్యమైందని, కానీ ఆయన మర్చిపోలేదు. అందుకే నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. నేను కడతానన్నాడు, ఆయన కడతాడు. నేను నిలబెడతానని చెప్పాడు, నిలబెడతాడు. మరలా తలగా చేస్తాడు, చేసి తీరుస్తాడు. మరలా అధికారంలోకి వస్తావు. ఆత్మ నీకు తోడుంది. ముద్రించబడిన ఆత్మ చేత మీరు వాగ్దానం పొందుకున్నారు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. ఎన్ని మాటలు చూడండి, పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. అంటే ఇంకా మామూలు మోరు కాదు అది. నీ వాగ్దానము మరి దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రించబడ్డావు. నిన్నెవ్వరూ కదల్చలేరు, ఎవ్వరూ నిన్ను కోల్చలేరు. నీ ప్లేస్లో నుండి ఎవ్వరు కూడా నిన్ను కదపటానికి వీలు లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన నిన్ను నిలబెడుతున్నారు. ఆయన ఆత్మ నీకుంది. నువ్వు గొప్ప ఘనమైన కార్యాలు పూనుకునే సమయం ఆసనమైంది. ఆల్రెడీ కొన్ని ఆలోచనలు చేసావు, పనులు ప్రారంభించు. జయము జయము జయము. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదివి సహాయం చేయండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నాతో ఈ మాట చెప్పండి. అందులో 4వ లైను పరిశుద్ధాత్ముడు మీకు బోధించమని నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ తండ్రి అయినా, గట్టిగా చెప్పాలి, నీ తండ్రి అయినా యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఈరోజు అంశం ఏంటంటే యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటే ఎవరు? యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాము. అంటే అబ్రహాముకి మరి మనవడు యాకోబు. యాకోబు కొన్ని సమయాల్లో చాలా పనులు చేస్తూ ఉండేవాడు. యాకోబులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నేను డెవలప్ అవ్వాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను ఒక పేరుగాంచిన మనిషిగా ఉండాలని చిన్ననాటి నుండి ఆలోచన ఉండేది ప్రియులరా. కానీ ఎదగటానికి కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులు అడ్డొస్తూ ఉంటుంటాయి. ఏదేమైనా యాకోబు అనేటువంటి మనుషుడు తన తల్లిని, తండ్రి దగ్గర ఎదిగినటువంటి మనుషుడు తన ఇంటిలోనే తండ్రిని మోసం చేశాడు, తన అన్నగారిని మోసం చేశాడు. పరిస్థితులను బట్టి పారిపోవలసి వచ్చింది. కానీ ఏదేమైనా ఒకానొక రోజున యాకోబు తన తప్పిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట పాపాలను ఒప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ చరిత్ర ఏంటి, నువ్వేంటి, నువ్వెవరు అంటే, అయ్యా నేను యాకోబుని, నేను మోసగాడిని, నేను తప్పు చేశాను. ముందు యాకోబు ప్రార్థనలో తప్పు చేశాను, నేను పాపం చేశానని చెప్పకుండా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. ఓకే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేంటో నాకు చెప్పాలన్నాడు దేవుడు. యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు చెప్పలేదు. దేవుడు ఒక్క తాపు తన్నాడు, తుంటి నర విరిగిపోయిందని బైబిల్లో ఉంది. ఆ నర విరిగిపోయాక బాధ వచ్చి అప్పుడు చెప్పాడు, అయ్యా నేను మోసగాడిని, నేను నా తండ్రిని మోసం చేశాను, నా తల్లిని మోసం చేశాను, నా అన్నగారిని అన్ని విషయాల్లో నేను మోసం చేస్తూనే వచ్చాను,
నా బ్రతుకంతా మోసమే, పాపమే, నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించవా. నేను మోసం చేసి పైకి వస్తానేమో అనుకున్నాను, నేను అన్యాయముగా సంపాదించి పైకి వస్తాను అనుకున్నాను, కానీ నేను ఆ విషయంలో విజయము సాధించలేదు. నేను విజయము సాధించాలంటే, నేను బాగుపడాలంటే నీవు నన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించు బాబని యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఆయనకి ఎన్నో సమస్యలు ఎదురుపడ్డాయి. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. మరి యాకోబు స్వాస్థ్యంలో ఒక మాటని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండము 31వ అధ్యాయం మనం చూస్తే అక్కడ బయలమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నటువంటి యాకోబు తన ఆస్తి, తన ఐశ్వర్యము అంతటిని కూడా చూసి తన మామగారు కూడా ఓర్చుకోలేకపోయాడు, బావమర్దులు కూడా ఓర్చుకోలేకపోయారు. అక్కడ ఏమని రాశాడంటే ఆదికాండం 31వ అధ్యాయం తెరవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యాహోత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు, చూడండి, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రి నా యావ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతనికి హాని చేయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమని చెప్పినలా అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలని నేను. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పరే. కొంతమందికి ఈరోజే మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, యాకోబు అంటే తెలియదని అనుకుంటారు. తెలిసిన వారు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, తెలిసిన వారు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఇందులో ఒక గొప్ప భావం ఏంటంటే, మనకి దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎలాగుంటుందంటే, మన ఇంటి వారు మనల్ని చూసి అసూయపడే అంత స్థితికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేననరే. నీకేమి లేవు, నీ పిల్లలు ఏమీ లేదు, ఆదాయం లేదని అనుకుంటున్నారేమో. నీ కుటుంబాన్ని చూసి ఇంటి వాళ్ళే ఓర్చుకోలేనంత దీవెనలు మీకు 100% వస్తాయి. అది ఎప్పుడో కదా, ఈ నెల నుంచే ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదని అన్నాడు ఆయన. యాకోబు స్వాస్థ్యం ఎలాంటిదంటే, వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, బావమర్దులు ఉన్నారు. ఇంకెక్కడ ఎవరున్నారు? బావమర్దులు పెళ్ళైన కొత్తలో బాగానే చూసుకుంటారు తప్ప, ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత బావమర్దులు తేడా వచ్చేస్తుంది. ప్రియులరా, లాబాను కుమారులు వాళ్ళ బావగారే యాకోబు. ఆ బావమర్దులు ఇద్దరు కలిసి ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏం మాట్లాడతారు చూడండి అక్కడ. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావద ఆస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు అల్లుడు గారు విన్నాడు. ఎవరు? యాకోబు విన్నాడు. మండిపోదండి వాళ్ళకి. అక్కడ 14 సంవత్సరాలు కొలువు చేస్తే వచ్చింది అది. కొలువు చేసినప్పుడు ప్రతి సంవత్సరం జీతం ఇస్తానన్నాడు వాళ్ళ మాంగారు. పిల్లని పెళ్లి చేస్తానన్నాడు, పని చేశాడు, పెళ్లి చేశాడు, జీతం మరి బ్రతకడానికి బతుకు తెరువు ఏదంటే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ఎన్ని మార్లు మార్చాడు అన్నాడు జీతం. అక్కడ చదవండి ఒకసారి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి, 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి
మీ అందరూ అండర్లైన్ చేసుకోండి, నాతో చదవండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు. హల్లెలూయా. నన్ను దేవుడు కంట్రోల్ చేసేయడం, లేదా మీ నాన్న చంపబడేద్దని అన్నాడు అనమాట. దాని మీనింగ్ ఒక మాంగారు మోసం చేసేస్తుంటాడు. చివరికి ఎలా అయిపోతుందంటే మాంగారికి అల్లుడి మీద కూడా అసూయ వచ్చేస్తుంది. మనము క్రైస్తవులు అంటే ఎవరు అంటే అసూయ లేని వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. మనలో ఈ అసూయ అనేది ఓర్చుకోలేని మనస్సు ఉంటుంది. ఈ బామ్మర్దులు కూడా మామూలు కాదట. వాళ్ళు మంచిగా యాకోబు వాళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు, వాళ్ళ గేదెలు వాళ్ళ గొర్రెలు కాస్తున్నప్పుడు బాగానే ఉన్నాయి. యాకోబు స్వాస్థ్యము పెరిగిపోతున్నప్పుడు ఆ బావమర్దులు అనుకుంటారు, మన బావగారికి యాకోబుకి ఎక్కడొచ్చిందంటే మనం ఎర్రోళ్ళు అయిపోయారా, మనదే ఇదంతానే, మన దగ్గరుండి మొత్తం ఈడుకో డెవలప్ అయిపోయాడు అని ఆలుగోల. ఈ మాటలు యాకోబు విన్నాడు. విన్నప్పుడు సర్రమని కోపం వచ్చింది. ఎవరికి చెప్పుకుంటాడు బాధ? అల్లుడికి బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? మీరే చెప్పాలి. భర్తకి బాధ వస్తే ఎవరికి చెప్తారు? భార్యని పిలిచాడు, ఓ రాహేలు నేను పొలాన్ని నన్ను రండి అన్నాడు. లేయా వచ్చింది, రాహేలు వచ్చారు. పాపం ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఆ భార్యలకు చెప్పుకుంటున్నాడు, రాహేలా లేయా మీకు తెలియదా నేను ఎంత కష్టపడుతున్నానో, మీ నాన్న 10 మార్లు జీతం మార్చాడు, ఇప్పుడుకి ₹1 ఇవ్వలేదు. ఒక్కో మాంగారు ఇది ఇస్తాను అది ఇస్తాడు దేవుడికి. నా ప్రియ సహోదరులరా, పరిస్థితి ఒంటరి అయిపోయిన యాకోబుని దేవుడు గొప్ప ఆస్తికర్తగా చేశాడు. ఆమేన్. యాకోబు అంటున్నాడు, నీ తండ్రి 10 మార్లు జీతం మార్చాడు. నేనేమైపోవాలి అసలు? నన్ను మోసపుచ్చి. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. నన్ను మోసం చేశాడు మీ నాన్న. అయినా మీ నాన్నని పొడిచేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు నన్ను కాపాడాడు. ఆమేన్. అందుకే కక్ష పెరిగిపోతుంది. కానీ ఈ భార్యలు మంచి భార్యలు దొరికారు ఈయనకి. ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు ఆడపిల్లలు అబద్ధం ఆడరు. ఇప్పుడు కూడా మంచి అయినా చెడ్డైనా ఒక్కోసారి భర్త వైపు నిలబడతారు. ఎందుకంటే భర్తే నా దైవం అన్నట్టుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆడపిల్ల ఎంత భర్త ప్రేమించినా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వైపే మాట్లాడుతుంది అని చెప్తూ ఉంటుంటారు. ఏదేమైనా ఈ రాహేల్ అంటుంది, లేయా అంటున్నారు, బాధపడకు యాకోబు బావా, నువ్వు బాధపడకు పోన్లే దేవుడు నీకు ఇచ్చాడు కదా అంటూ వాళ్ళ నాన్న మీద వీరికి కూడా కోపం వచ్చేసింది. చివరికి ఎలాగైపోయిందంటే బామర్దులు మాంగారు ఒకటైపోయారు, ఈ భార్య ఈ మనుషుడు ఒకటైపోయారు. ఏంటి పరిస్థితి అంటే గొడవలు సమస్యలు ఎక్కువైకున్నా కానీ యాకోబు స్వాస్థ్యము అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే నిన్ను చూసి ఓర్చుకోలేని మనుషుల ఎదుట దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. వారు నీకోసం ఎన్ని పూజలు చేసినా, నీకోసం ఎంత చెడుపు పెట్టినా, నువ్వు నాశనం అయిపోవాలని నీ ఇంటి చుట్టూ నిమ్మకాయలు కట్టినా, నీ మీద వేరే రకాల శాపాలు పెట్టినా, అవన్నీ నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పటికి ఆశీర్వాదంగా మారిపోతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబు స్వాస్థ్యము యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక ఆయన మంద పెరిగిపోయింది. నా ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ యాకోబు మాంగారు మోసం చేశాడు, బామర్దులు కక్ష కట్టేశారు, అందరూ ఎలాగున్నా కానీ యాకోబు మంద దేవుడు ఘనముగా బ్లెస్ చేస్తున్నాడు. చివరికి 10 మార్లు జీతం మార్చాక పెద్ద గొడవ అయిపోయింది. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, నాకు జీతం లేదు అది లేదని. ఈ భార్యలు కూడా, 2 భార్యలు యాకోబుకి, 2 కూడా గొడవాడారు. పంచాయతీ జరిగితే చివరికి ఏమన్నారంటే, సరే ఇచ్చిపుచ్చుకోవటాలు నీ స్థలాలు పొలాలు నువ్వు ఇవ్వలేవు కనుక గొర్రెలు మేపుతున్నప్పుడు ఈ గొర్రెల్లో ఏవి మచ్చలతో పుడితే అది జీతం పెట్టంటే, అదే మచ్చలతో పుట్టినవన్నీ నీయి యాకోబు, మచ్చలు లేకుండా అందంగా పుట్టినవన్నీ నాయ అన్నాడు మాంగారు. అక్కడ కూడా తెలివి ఏంటంటే అంతవరకు మచ్చలు లేకుండా పుడుతున్న గొర్రెలే పుట్టేవి. దేవుని దర్శనము, దేవుని కృప యాకోబుకి తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే అని చెప్పి ఓకే అని పెద్దల ముందు కాగితాలు రాసుకున్నారు, ప్రార్థన చేసుకున్నాడు. యాకోబుకి దేవుడు చెప్పాడు, ఆ మందలో ఆ పొట్టేళ్ళు దాటుతూ ఉన్నప్పుడు అన్నీ మచ్చలే పుడతాయి, చారలే పుడతాయి, యాకోబు నువ్వు బాగుపడుతున్నావు అన్నాడు. ఆ సంవత్సరం నుంచి గొర్రె పిల్లలు, ఈనే పిల్లలన్నీ కూడా మచ్చలే పుట్టడం మొదలైనవి. చివరికి మాంగారు మంద కంటే అల్లుడు మంద పెద్దదైపోయింది. దేవుని ఆశీర్వాదము, దేవుని స్వాస్థ్యము ఏమీ లేకపోయినా నీ రోజు కూలి పనినే దేవుడు కోట్లాది రూపాయలుగా మార్చగలడు. నీ కష్టమే దీవెనగా మార్చగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను కరుణిస్తాడు. ఇది యాకోబు స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. ఆ యాకోబు స్వాస్థ్యము కూడా ఆశీర్వాదం ఎలాగొచ్చిందో 13వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో. దేవుడు అంటున్నాడు, ఇగో యాకోబు నీ స్వాస్థ్యము ఇంకా ఎలాగ బాగుపడిపోతుంది. ఎందుకంటే నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, తైలాభిషేకం ఇక్కడ కనబడుతుంది చూడండి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసి, ఏ తైలాభిషేకంలో మొక్కుబడి చేసేవో, ఎక్కడ మొక్కుబడి చేసేవో, ఆ బేతేలు దేవుడను ఆ బేతేలు దేవుడను నేనే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు మోసం చేసినా మోసపోయే కొలది దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. అందరూ మోసం చేస్తున్నారు, అందరూ మోసం చేస్తాను ఏడుస్తున్నావేమో, దేవుడే సాక్షాత్తు నిన్ను ఆవరించాడు. నా బిడ్డకి ఎవరు దారి చూపించట్లేదు, నా బ్రతుకులు ఏ దారి లేదు, మా బ్రతుకు ఇలాగైపోయింది, మేమందరినీ కోల్పోయామని అనుకుంటున్నావేమో, యేసు అనే మంచి స్నేహితుడు నీకు తోడున్నాడు. యాకోబు ఒక రాయిని నిలబెట్టుకున్నాడు, ఆ రాయి మీద నూనె పోసాడు. పోసి అక్కడ ఉంది చదవండి, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని, చూడండి, యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద, అందరూ అండర్లైన్ చేసుకోండి, దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. బేతేలు అనగా దేవుని మందిరము. ఆయన పడుకున్నాడు, పండుకుని లేచాడు. లేచినప్పుడు తలగడగా పెట్టుకున్న రాయిని నిలబెట్టాడు. రాయిని నిలబెట్టి రాయి కొన మీద తైలం పోసాడు. తైలం పోసి తను పలుకుతున్నాడు అనమాట, నీవు నాకు దేవుడు అయి ఉన్నావు, నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు దీవెన దయచేయి, నా పాపాన్ని తీసివేయని ఆయన ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకున్నాడు. తైలాభిషేకంలో మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాయిని నిలబెట్టాడు, నూనె పోసి ప్రార్థన చేశాడు. తర్వాత కాలంలో యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి దర్శనంలో చెబుతున్నాడు, ఓ యాకోబు అయ్యా అన్నాడు, ఇదిగో నువ్వు ఎక్కడ తైలాభిషేకం చేసేవో, ఎక్కడ ప్రార్థన చేసేవో, ఎక్కడ మొక్కుబడి చేసేవో, ఆ దేవుడను నేను, బేతేలు దేవుడను, ఆ ప్రార్థనా శక్తి దేవుడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ మాంగారు మోసం చేసేయండి, బాధపడుతున్నావా? ఇదేంటి, ఇంకా నీ మంద విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, మీ చిన్న స్థితి దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. మీ చిన్న వ్యాపారము దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. నీ చిన్న ఆలోచన బహు దీవెనకరంగా ఉండబోతుంది. ప్రజల ముందు అన్యాయమైందని అనుకుంటున్నావేమో, నా స్థితి ఇలా జరిగిందని అనుకుంటున్నావేమో, ఆయన నీకు అన్యాయం చేయలేదు, ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. నీ చిన్న మనసుని గుర్తెరిగిన దేవుడు. యాకోబు స్వాస్థ్యము ఎంతమంది అసూయపడినా, ఎంతమంది గాయము చేసినా, ఎంతమంది అన్యాయము చేసినా, ఒంటరిగా ఏడ్చిన సమయంలో దేవుడు తైలాభిషేక ఆశీర్వాదాన్ని ప్రకటించి, నేను నీకు తోడై ఉన్నాను యాకోబు,
అందరూ తలలు వంచండి. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడే. మంచి రోజులు చూస్తానా? నిజంగా అప్పులు తీరిపోవటం నేను చూస్తానా? బ్రతుకంతా అప్పులే, వడ్డీలు కట్టడమే, ఆదాయం లేదు. నా భర్త మారతాడా? ఈ మూర్ఖుడు మారతాడా అని ఏడ్చేవు కదా. తాగుడు నుండి విడుదల పొందుతాడా నేను చూస్తానా? నా భర్త రక్షించబడతాడా? నా కుమారుడు మారుతాడా? ఇది నిజంగా జరుగుతుందా అని అనుకుంటున్నావేమో. నీవు చూస్తుండగానే గొప్ప ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడు. అయ్యా, నాతో మాట్లాడావు. నీ దీవెనకు నన్ను వారసుడిగా చేయి, నన్ను వారసురాలుగా చేయి. నిన్నే నమ్ముకుంటున్నాను, నిన్నే పూజిస్తాను, నిన్నే దేవుడిగా స్వీకరిస్తాను. నా పాపాలు క్షమించి నాకు నీ రక్షణ దయచేయి బాబని అందరూ ప్రార్థన చేయండి. ఏదేమైనా యాకోబు స్వాస్థ్యమును అనుభవిస్తావు. నీవే ఒక భూస్వామిగా మారుతావు, నీవే ఒక జమీందారుగా ఉంటావు. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు ఆధారము లేకపోయిందని ఏడుస్తున్నామో. దేవుడు సమస్తము నీ కొరకు దాచిపెట్టాడు. ఈ సంవత్సరం వర్ధిల్లుతావు, ఈ నెల దీవించబడతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఉన్నతమైన ప్రమోషన్ చూస్తావు, ఉద్యోగాన్ని చూస్తావు, అల్లుల్ని చూస్తావు, ఆస్తిలో అడుగు పెడతావు, నీ కుడి పాదం పెట్టి ఇల్లుని ప్రతిష్ఠ చేస్తావు, స్థలము కొంటావు. నీ రోగం పోతుంది. దేవుని శక్తి నీ నర నరాల్లోకి పంపిస్తున్నాడు. ఆయన ఆత్మశక్తి ద్వారా నీవు నూతన జీవము కలిగి ఉండబోతున్నావు. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలైపోయిన బిడ్డలు ఉన్నారు. వారిని ఓదార్చండి, ఆదరించండి. నీ మహిమ అందరికీ దయచేయండి. ఇక్కడ ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.